హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రోషన్ నటించిన ది ఛాంపియన్ మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుని, నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఛాంపియన్ మూవీ ఇది రోషన్ నటించిన మూవీ అనమాట. శ్రీకాంత్ కొడుకు కింద మూడో సినిమా అనుకుంటా నటించిన మూవీ ఇది. మూవీ ఎలాగుందంటే నాకైతే చాలా బాగా అయితే నచ్చడం అయితే జరిగింది. ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా అనమాట. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నిజాం పాలనలో ఉన్న విలేజ్ గ్రామం, ఆ గ్రామం ఆ రాజుతో పోరాడి ఏ విధంగా తనకు తాము స్వాతంత్రం తెచ్చుకున్నారనేదే ఈ యొక్క సినిమాలో చూపించడం అయితే జరిగిందనమాట. ముందుగా రోషన్ గురించి చెప్పాలి. సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ప్రతి సీన్ని కూడా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సపోర్టింగ్ రోల్స్ కూడా కొద్దిగా బాగా చేయడం అయితే జరిగింది. టైం పాస్గా వెళ్తే సినిమా అయితే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే అవుతాం. కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి తీసేస్తే సినిమా అయితే చాలా బాగుందన్నమాట. స్టోరీ గట్ట, నరేషన్ గట్ట బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మంచి పీరియాడిక్ డ్రామాలో నడిచినప్పుడు ఫైట్స్ కానీ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ముందుగా ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే స్టార్టింగే ఆ విలేజ్ గురించి చెప్పడం, తర్వాత రోషన్ యాక్చువల్లీ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళి గెలవాలి అనే స్థానంలో ఫుట్బాల్ ప్లేయర్ కింద ఎదగాలనే ఇదిలో రోషన్ అయితే ఉండటం అయితే జరిగింది. కానీ అనుకోకుండా ఇంగ్లాండ్ వెళ్ళాలి అంటే దానికి ఈయన గన్స్ సప్లై చేయాల్సి వస్తుంది. ఆ గన్స్ సప్లై చేసే విధానంలో ఏ విధంగా సప్లై చేయకుండా ఏ విధంగా ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటాడు అనేది కథలో అయితే చూపించడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి 2 సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి ఎమోషనల్ డ్రామాతో జరిగింది. సెకండ్ హాఫ్లో అసలైన సినిమా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా ఆ యొక్క విలేజర్స్ అనేది ఆ రాజుతో పోరాటం అయితే ఎలా చేయడం అనేది బాగా చూపించడం అయితే జరిగింది. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అప్పట్లో ఉన్న నేటివిటీకి తగ్గట్టు సినిమా అయితే తీయడం అయితే జరిగిందనమాట. అప్పట్లో 1950లో కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, అప్పుడు కల్చర్ ఎలా ఉంటుందైతే ఉండడం అయితే జరిగింది. ముందుగా హీరోయిన్ కూడా చాలా బాగా అయితే నటించడం, చాలా పర్ఫెక్ట్గా షూట్ అయింది అనమాట. ఆ రోల్కి చాలా కొందరు బొమ్మల అప్పట్లో డ్రెస్సింగ్ స్టైల్తో ఇప్పుడు మోడర్న్గా కాకుండా ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చూపించడం జరిగింది. సపోర్టింగ్ రోల్స్ కూడా అందరూ చాలా బాగా అయితే చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. సింపుల్గా వెళ్ళి చూస్తే ఒక 2.5-3 గంటల సినిమాతో అలాగైతే చూడడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సినిమా ఫస్ట్ లెంగ్త్ అయితే కొద్దిగా ఎక్కువైతే ఉండడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సీన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ హాఫ్లో అవి అయితే కవర్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఫైనల్గా రోషన్ యాక్టింగ్ అయితే చెప్పాలి, చాలా బాగా అయితే చేయడం అయితే జరిగింది. ఆయన యొక్క ప్రతిభ అయితే చూపించుతున్నాడు బాగా. ఆ యాక్టింగ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా కుటుంబ సమేతంగా అందరూ కలిపి చూడదగ్గ మూవీ. ఈ యొక్క క్రిస్మస్కి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయితే అవడం అయితే జరుగుతుంది. కొద్దిగా ల్యాగ్ సీన్స్ పక్కన పెట్టేసి సినిమాలో చూస్తే నచ్చుతుంది. ఇంకా సినిమాలో నేటివిటీస్ చూడాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ తీసేసి కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే జరిగింది. సినిమా మినిమం అయితే బాగుండడం జరుగుతుంది. కంపల్సరీగా చూసిన వాళ్ళు ఎలాగున్నారో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూస్ నచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.